ఆనందానికి ఆహ్లాదానికి మారుపేరు విశాఖ సాగర తీరం. ఈ తీరంలో అనేక చరిత్ర సాక్ష్యాలు కూడా దాగి ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇసుకలో సమాధి అయిపోయిన చరిత్ర జ్ఞాపకాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా తీరానికి కొట్టుకొచ్చిన పిల్ బాక్స్ చరిత్రని మళ్లీ చెప్తోంది. అయితే ఇటువంటివి అధికారులు పట్టించుకోకపోవడంతో తీరంలో వృధాగా పడున్నాయి. వైజాగ్ బీచ్ లో సీనిది నాచు పట్టేసి ఒక బాక్స్ లాగా ఉన్న దీని మీద నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు హ్యాపీగా. అదేంటో వాళ్లకు తెలియదు కానీ సెల్ఫీలకి ఫోటోలకి పనికొచ్చింది చాలు అనుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు చూసారా. చెత్తా చెదారమంతా కూడా దాని మీదనే పడేశారు. ఆటలకి చెత్త పడేయడానికి పనికొచ్చింది కానీ ఇదేంటో వీళ్లకి తెలియదు. ఇవి పిల్ బాక్సులు. వీటినే బంకర్లను కూడా అంటారు. తెలుగులో చెప్పాలంటే నేలమాళిగలు అనొచ్చు. శత్రువులకి దొరకకుండా దాక్కోవడానికి, లోపల నుంచి అటాక్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ పచ్చటి కట్టడం 1940 ప్రాంతాల్లో బ్రిటిషర్లు నిర్మించిన బంకర్. 4 రోజుల కిందట విశాఖ బీచ్ లో సడన్ గా కనపడింది. బీచ్ ప్రాంతం కోతకు గురి కావడంతో ఇది బయటపడిందని సముద్ర గర్భ నిపుణులు అంటున్నారు. అయితే ఇదేంటో మామూలు జనానికి తెలియడం లేదు. దీన్ని టూరిస్టులంతా వింతగా చూస్తూ బంకర్ పైకెక్కి సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది ఒక్కటే కాదు, మరో 2 బంకర్లు కూడా ఆ మధ్య వైజాగ్ లో బయటపడ్డాయి. విశాఖలోని పెద్ద జాలరిపేటలో ఈ తరహా బంకర్లు బయటపడ్డాయి. అయితే దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ బంకర్లు పిల్లలు ఆడుకోవడానికి, బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ బంకర్ కూడా 1940 నాటిదే. రాతితో చేసిన నిర్మాణం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటికే జపాన్ అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించుకున్న తర్వాత వైజాగ్ వైపు సేనల్ని పంపుతుందని తెలిసి బ్రిటిష్ సైన్యం అలర్ట్ అయింది. శత్రు సైనికుల కదలికల కోసం రహస్య స్థావరాలను తయారు చేయాలని నిర్ణయించింది. ఆనాటి రహస్య స్థావరాలే ఇవి. కాంక్రీట్ తో నిర్మించిన ఈ స్ట్రాంగ్ నిర్మాణం ఇనుప గ్రిల్స్ ఉన్న 3 కిటికీలతో ఉంటుంది. తీరంలోకి ఎవరైనా వస్తే దూరం నుంచే గుర్తుపట్టొచ్చు. బంకర్లో ఉన్నవారు మాత్రం ఎవరికీ కనబడరు. అప్పటి వాళ్లు వీటిని పిల్ బాక్స్ అనేవారు. అటువంటి పిల్ బాక్స్లను విశాఖలో 20 వరకు తయారు చేసి వైజాగ్ తీరంలో ఉంచినట్లు చరిత్ర తెలిసిన వారు చెప్తున్నారు. వీటిలో ఆయుధాలను ఉంచడమే కాకుండా సైనికులు పహారా కాసే విధంగా గదుల నిర్మాణం కూడా చేశారు. అయితే కాలక్రమంలో ఇవి సముద్రంలో కలిసిపోయాయి. సముద్రం కోత కారణంగా ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో 2, ఇప్పుడు 1, మొత్తం 3 బంకర్లు బయటపడ్డాయి. అయితే గతంలో బయటపడిన బంకర్లను చరిత్రగా చూడకుండా వదిలేయడంతో వాటి విలువ తెలియడం లేదు. అందుకే ఇప్పుడు ఇది బయటపడినా కూడా ఎవరు ఏమీ చెప్పుకోలేకపోతున్నారు. బీచ్కి చాలాసార్లు వచ్చాను కానీ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఈసారి కొత్తగా ఉందని ఫ్రెండ్స్ చాలా సెల్ఫీ తీసుకున్నాను. చూస్తున్నాను ఏంటిది ఏమో తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య చూసాను, ఈరోజు చూసాను. కొత్తగా కనపడుతుందండి, కొత్తగా వచ్చింది. సెల్ఫీని తీసుకుంటున్నారు అందరూ. చూడడానికి వచ్చాను సరదాగా. చూడలేదండి, ఇప్పుడే చూసాను కొత్తగా. కేవలం ఫోటోలు తీసుకోవడానికి, ఆడుకోవడానికి అద్భుతమైన ఈ బంకర్లను ఒక లొకేషన్ గా భావిస్తున్నారు ఇక్కడికి వచ్చిన టూరిస్టులు. వీటిపైన కనీస అవగాహన కల్పించకపోవడం, వీటిని టూరిస్టు స్పాట్లుగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడమే ఇందుకు కారణం. కాస్తో కూస్తో చరిత్ర తెలుసుకుందామని అనుకునేవారు మాత్రం ఇవి బంకర్లని అంటున్నారు. రోజు బీచ్కు వచ్చేవారు మాత్రం నిన్న లేనిదేదో ఇవాళ ఇక్కడుందే అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆర్కే బీచ్కి వచ్చినా సరే ఇది ఏదో కొత్త విషయంలా కనిపిస్తుండే. మేము ఆడుకుంటుండే దాంతో, కానీ అదేందో మాకు ఎవరికి తెలియదు. ఇప్పుడు చూసినా అది అట్లనే ఉంటుంది. లోపల సొరంగం లెక్క ఉంది. మేము పోయినా అసలు ఏం అర్థం కావట్లేదు మాకు ఏంది అది. అది పూర్వకాలం సైనికులు వాడేవాళ్ళేమో యుద్ధం అది కాపాడడానికి. అంతవరకే మాకు తెలిసిందే. అసలు అదేందో తెలుసుకోవాలని మాకు ఎంత ఆతృతగా ఉంది. ఎప్పుడూ లేదు, కానీ వాళ్ళ మాత్రం కొత్తగా ఉంది. ఏంటో వెరైటీగా అందరూ అక్కడి నుంచి ఫోటోలు దిగుతున్నారు. ఏంటో అని చెప్పి చూద్దామని చెప్పేసి ఇలా కిందకు వచ్చాను. వచ్చేసరికి ఎవరో చెప్తున్నారు అనమాట,
ఫిషింగ్ చేసే వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చెప్తున్నారు ఇది మూవీస్లో గట్ట కంచె మూవీలో గట్ట ఉంది కదా ఇది అని చెప్తున్నారు. ఇలాంటి బీచ్లు చాలా ఉన్నాయండి 20-30, బట్ ఏంటో ఇది కొత్తగా కనిపిస్తుంది, ఫోటోలు దిగడానికి గట్ట బాగుంది కదా అని చెప్పేసి వచ్చామన్నమాట. ఈ బంకర్ బయటపడిన ప్రదేశాన్ని స్థానికులు బాంబుల దిబ్బగా పిలుస్తున్నారు. విశాఖ తీరంలో ఎన్ని బంకర్లు ఉన్నాయో ఖచ్చితంగా సమాచారం లేకపోయినా బయటపడుతున్న వాటిని కాపాడి వాటి చరిత్రను జనానికి తెలియజేయాల్సిన అవసరం వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉంది.